హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను. అయితే సర్వదర్శనం టికెట్స్కు సంబంధించి అయితే మొత్తము టైమింగ్ అయితే మారిందనమాట. సర్వదర్శనం టికెట్స్ ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద అయితే ఇస్తున్నారు. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి భూదేవి కాంప్లెక్స్లో అయితే టికెట్లు అయితే ఇస్తారనమాట. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి శ్రీవారి మెట్టు దగ్గరనే 6 గంటల నుంచి అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా జూన్ నెలకు శ్రీవారి సేవ ఏప్రిల్ నెలల్లో విడుదల చేస్తారనమాట. ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా డేట్ అయితే తెలియరాలేదు. బట్ డేట్ తెలియగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా తిరుమల సర్వదర్శనం శ్రీవాణి యొక్క టికెట్స్ యొక్క స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా తిరుమల వయోవృద్ధులు అంటే 65 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే వికలాంగుల దర్శనాలు ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ బుకింగ్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నమాట. అదేవిధంగా కొండపైన అంగప్రదక్షిణ టికెట్స్ ఇవ్వడం లేదు ప్రస్తుతానికి. ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా శ్రీవారి టికెట్స్ కోసం కొండపైన జిఓ ఆఫీస్ దగ్గర మరియు తిరుపతి విమానాశ్రయం దగ్గర అయితే ఇస్తారనమాట. అదే ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా దర్శనం టికెట్స్ అయితే ఇవ్వడం లేదు. ఇంతకుముందు అయితే ఇస్తుండ్రి, బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇవ్వడం అయితే లేదు. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి టికెట్స్ తీయనవసరం లేదు. గుర్తుంచుకోండి, 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎలాంటి టికెట్స్ అయితే అవసరం లేదు. అదేవిధంగా 1 సంవత్సరం లోపు పిల్లలకు మాత్రమే సుపథం దర్శనం ఉంటుందన్నమాట. మీరు గుర్తుంచుకోండి, 1 సంవత్సరం లోపు పిల్లలకు మాత్రమే సుపథం దర్శనం మాత్రమే ఉంటుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే అనుమతిస్తారు. గుర్తుంచుకోండి, పిల్లలతో పాటు తల్లిదండ్రులకు మాత్రమే దర్శనము ఇస్తారు. అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 గంటల వరకు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళవచ్చు. కేవలం ఆధార్ కార్డులు తీసుకొని మాత్రమే వెళ్ళాలి. కేవలం సుపథం దర్శనం చేసుకునే వారికి మాత్రమే, అదేవిధంగా 1 సంవత్సరం లోపు పిల్లలు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఇంకా మరిన్ని తిరుమలకు సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. బట్ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టికెట్ ఇన్ఫర్మేషన్ కానీ, రూమ్స్ బుకింగ్ కానీ, రూమ్స్ ఎక్కడిస్తారు, టికెట్స్ ఎక్కడిస్తారు, ఏ టైంకి ఇస్తారు, అంత ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో కూడా మొత్తం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు పూర్తి వీడియోలు చూడండి, మీకైతే ఖచ్చితంగా అయితే మీకు మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది. తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.